Hi friends, this is Sivaramakrishna Dasari and welcome to News Video Tech XP. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ట్రిగ్గర్ బ్రాండ్ చెందినటువంటి ట్రినిటీ 2 బ్లూటూత్ హెడ్సెట్ని అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది నేను కేవలం 799కి పర్చేజ్ చేశానండి. ఒక్కొక్కటి 799 పడింది అనమాట. ఆ టైంలో సూపర్ కాయిన్స్ ద్వారా పే చేస్తే 599 కూడా పడేది. కాకపోతే నా దగ్గర సూపర్ కాయిన్స్ లేకపోవటం వల్ల 799 పర్చేజ్ చేశాను. ఇప్పుడు ఇది యాక్చువల్గా నా కోసం తెప్పించలేదండి, మా స్టూడెంట్స్ కోసం తెప్పించాను. స్కూల్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ ఎండింగ్ వస్తుంది కదా, ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ తక్కువలో ఉంటే చూడండి సార్, హాలిడేస్లో ఇంటికి వెళ్ళిపోయే ముందు తీసుకుంటాం అని చెప్పేసి అంటే నేను తెప్పించాల్సి వచ్చిందనమాట. వాళ్ళ కోసం తెప్పించానండి, నా కోసం అని కాదు. అఫ్కోర్స్ నా ఛానల్లో ఉన్నటువంటి అన్బాక్సింగ్లు అన్నింటిలో కూడా 90% వేరే వాళ్ళ కోసం తెప్పించినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన ఛానల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా అలాగే అన్బాక్సింగ్ చేశాను. ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన మా స్టూడెంట్స్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇదే కాదండి, నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మేబీ ఈ ప్రోడక్ట్ తక్కువ రేటుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పర్చేజ్ చేయండి. ఇక దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ విషయానికి వస్తే, ప్రీమియం రబ్బర్ ఫినిష్, డ్యూయల్ కనెక్టివిటీ, కాంపాక్ట్ స్వెల్ డిజైన్, ప్లస్ ఎర్గనామిక్ ఇయర్బడ్స్ కుషన్, హై ఫిడెట్లీ 40mm డ్రైవర్స్. ఇంత తక్కువ రేట్లో 40mm డ్రైవర్స్ ఇవ్వటం అంటే నిజంగా సాహసం అని చెప్పాలి. అంతేకాకుండా బేస్ ఎక్స్పాండ్ టెక్నాలజీ, అంటే బేస్ని కూడా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో AIENC, మళ్ళీ ఇంకా మీమ్స్ మైక్ అని చెప్పేసి కూడా ఉందన్నమాట. మల్టీ ఫంక్షన్ బటన్స్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 hours ప్లే టైం వస్తుందండి. అంతేకాకుండా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. 10 minutes ఛార్జ్ చేస్తే 200 minutes వరకు వినొచ్చు అనమాట. అల్ట్రా లైట్ వెయిట్ అండి, చాలా తక్కువ వెయిట్ ఉంది. లో లేటెన్సీ అంటే 45 milliseconds అనమాట. మరి 45 milliseconds లో లేటెన్సీ అంటే గేమర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అయితే ఈ విషయం ఏంటంటే, ఈ ట్రిగ్గర్ ఇయర్ ఫోన్స్ని నేను తెప్పించి అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో రికార్డ్ చేశానండి. బ్యాడ్ లక్ ఏంటంటేనండి, దాంట్లో ఈ మైక్ని ఆన్ చేయటం మర్చిపోయానండి. మైక్ని ఆఫ్లో పెట్టి రికార్డ్ చేశాను. అలా రికార్డ్ చేయటం వల్ల వీడియో అయితే బాగానే వచ్చింది కానివ్వండి, మన వాయిస్ సరిగ్గా రావట్లా. ఇప్పుడు నేను ఈ అన్బాక్సింగ్కి సంబంధించి ఆ రికార్డెడ్ వీడియో ఒకటి యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన ట్రిగ్గర్ ట్రినిటీ 2 నెక్ బ్యాండ్స్ యొక్క బాక్సెస్ అండి. బాక్సెస్ చాలా మంచి కండిషన్లోనే వచ్చినాయండి. ఏదేమైనా ఫ్లిప్కార్ట్ వాళ్ళు సర్వీస్ బాగుంది. ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి జస్ట్ స్పేర్ పార్ట్స్ ఏమి ఇచ్చానన్నది మాత్రం చెప్తానండి. టోటల్ బాక్స్ వచ్చేసి ఇలా ఉందండి, మంచి ప్యాకింగ్తో వచ్చిందండి. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. దీని తర్వాత బ్లాక్ కలర్ అన్బాక్సింగ్ చేస్తానండి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత హెడ్ ఫోన్స్ ఇలా ఉన్నాయన్నమాట. కవర్లో చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఫోల్డ్ అయ్యి వచ్చినాయి. దీంట్లో ఒక వారంటీ కార్డు ఉందండి. ఈ బార్ కోడ్ని స్కాన్ చేసేసి మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవటం అనమాట. ఆ తర్వాత ఇందులో ఈ కవర్లో 3.5mm to 3.5mm అంటే ఆక్స్ కేబుల్ టైప్లు ఇచ్చాడనమాట. అంటే మీ హెడ్ ఫోన్స్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మళ్ళీ బ్లూటూత్ అక్కర్లేదనుకుంటే ఈ 3.5mmని ఆ మొబైల్కి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకుంటే అట్లాగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు టైప్ సి కేబుల్ చిన్నదోటి ఇచ్చారన్నమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓవరాల్గా చూస్తే హెడ్ ఫోన్స్ ఇవేనండి. లుక్ అయితే బాగుంది, క్వాలిటీ పర్లేదు, ఈ ప్రైస్కి వర్తబుల్ అని చెప్తాను. కరెక్ట్గా నా హెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. సైజు కూడా ఎక్కడ పడిపోవటం కానీ ఏమీ లేదు. అందులోనూ నా హెడ్ కొంచెం పెద్దది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అట్లాగే ఇప్పుడు జస్ట్ రెండో కలర్ బ్లాక్ కలర్ హెడ్ ఫోన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అందులో కూడా సేమ్ ఇవే స్పేర్ పార్ట్స్ ఇచ్చాడు, జస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. కాకపోతే ఆడియో క్వాలిటీ విషయంలో మాత్రం రెండు కూడా చెక్ చేసి మీకు చూపిస్తానండి. అట్లాగే మైక్ క్వాలిటీ ఎలా ఉందన్నది కూడా మీకు నేను చూపిస్తాను. టోటల్గా చూసుకుంటే ఇది కూడా చాలా మంచి కండిషన్లో వచ్చిందండి. ఎక్కడ ఏ స్పేర్ పార్ట్ మిస్ అవ్వలేదు. 3.5mm 3.5mm కేబుల్ ప్లస్ టైప్ సి కేబుల్, వారంటీ కార్డు అన్నీ కూడా చాలా మంచి కరెక్ట్ కండిషన్లో వచ్చినాయి. ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేసేసి నా మొబైల్ ద్వారా కనెక్ట్ చేస్తానండి. చాలా సింపుల్గానే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ట్రిగ్గర్ ట్రినిటీ 2 అని ఉంది. దాని మీద ట్యాప్ చేశాను. పెయిర్ అవ్వమంటుందని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. పెయిర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలా సింపుల్గా మన యొక్క మొబైల్కి హెడ్ ఫోన్స్ కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను ఈ హెడ్ ఫోన్స్లో సాంగ్స్ విని ఈ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను జడ్జ్ చేసి చెప్తాను. గేమ్స్ కూడా ఆడి ఆ లేటెన్సీ బాగుందా లేదా అన్నది కూడా చెప్తాను.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ట్రిగ్గర్ ట్రినిటీ 2 బ్లూటూత్ నెక్ బ్యాండ్ నుంచి మాట్లాడుతున్నానండి. మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయండి. అట్లాగే ఈ ట్రినిటీ నెక్ బ్యాండ్ ద్వారా నేను గేమ్స్ కూడా ఆడానండి. పర్లేదండి, లో లేటెన్సీ కూడా బాగానే ఉందన్నమాట. 45 మిల్లీ సెకండ్స్ అన్నాడు, అందుకు తగ్గట్టుగానే చాలా యాక్యురేట్గా ఉంది. నిజంగా 1000 రూపీస్ లోపు ఇన్ని మంచి ఫీచర్స్, ఎస్పెషల్లీ 40mm డ్రైవర్స్ కూడా ఇవ్వటం అన్నది కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏదేమైనా సరే చాలా మంచి ఆఫరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ని కొనుక్కోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ 3.5mm కేబుల్ ఇచ్చాడు కదండి, ఈ కేబుల్ని దీనికి కనెక్ట్ చేసి మొబైల్కి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నానండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది ఒకసారి చూడండి. దీని ద్వారా కూడా మనకి ఆడియో క్వాలిటీ చాలా బాగా వినపడుతుంది. ఒకవేళ బ్లూటూత్ లేదనుకుంటే మాత్రం మొబైల్కి కనెక్ట్ చేసుకుని మనం వాడేసేయచ్చు అనమాట. ఓవరాల్గా ఈ ఇంత తక్కువ రేట్లో ఈ యాక్సెసరీస్ ఇన్ని ఫీచర్స్ ఇవ్వటం అనేది నాకైతే బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇక ఈ ట్రిగ్గర్ ట్రినిటీ 2 బ్లూటూత్ నెక్ బ్యాండ్ యొక్క రివ్యూ విషయానికి వస్తే 40mm డ్రైవర్ ఇచ్చాడండి. దానికి తగ్గట్టుగానే సౌండ్ వస్తుంది అనమాట. చుట్టుపక్కల నాయిస్ కూడా మన చెవుల్లోకి అసలు రావట్లా. ఎక్కువసేపు వినొచ్చు. కాకపోతే వాల్యూమ్ ఎక్కువ పెట్టుకునే ఆప్షన్ నేను విన్నాను కానివ్వండి. కొంచెం బేస్ ఎక్కువ అయ్యే కొద్దీ వేరే సౌండ్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కొంచెం తగ్గింది అనిపించింది. ఓవరాల్గా 80-90% వాల్యూమ్ అయినా కానివ్వండి, బేస్ చాలా బాగా వస్తుందండి. బేస్ అయితే మాత్రం సాలిడ్గా ఉంది. అట్లాగే గేమింగ్, ఎస్పెషల్లీ ఇట్లాంటి మనకి గేమింగ్ కోసం చూస్తాం కదండి, గేమింగ్ కూడా 45 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీతో చాలా యాక్యురేట్గా ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గేమింగ్ ఆడుతున్నట్టే మాత్రం దయచేసి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ప్రిఫర్ చేయండి. అంటే దీనికి కూడా వాడు 3.5mm ఆక్స్ కేబుల్ ఇచ్చాడండి. అంటే ఆ బ్లూటూత్ నెక్ బ్యాండ్కి 3.5mm గుచ్చేసి మళ్ళీ మొబైల్ కొట్టి అంటే మొబైల్కి ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆక్స్ కేబుల్ని. అలాగే పెట్టుకుని ఆడండి, మీకు లేటెన్సీ అస్సలు ఉండదు. లేదు బ్లూటూత్ ద్వారానే ఆడతా ఉంటే మాత్రం 45 మిల్లీ సెకండ్స్ అంటే మనం అంతగా నోటీస్ చేయలేం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇంట్లో ఏదేమైనా సరే గేమ్స్ పరంగా కూడా ఆ బ్లాస్టింగ్లు, షూటింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నేనైతే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓవరాల్గా 799 కాస్ట్లో ఇవి వర్తబుల్ అంటే మాత్రం పర్ఫెక్ట్ పేర్ అని చెప్తానండి, చీప్ అండ్ బెస్ట్లో. ఎందుకంటే ఇవాళ రోజున ఏదైనా బ్రాండెడ్ నెక్ బ్యాండ్ కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది చూడాలంటే మాత్రం ఎంత కాదనుకున్నా 1500 నుంచి 2000 ఆ పైన పెట్టాల్సి వస్తుంది. మరి ఇవి అంత రేటు కాకుండా చాలా తక్కువ రేట్లోనే మంచి బిల్డ్ క్వాలిటీతో, మంచి ఆడియో అండ్ సౌండ్ క్వాలిటీతో వచ్చినాయి కాబట్టి ఇవి మీకు వర్తబుల్ అని చెప్తాను. ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటి తాలూకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేయండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్ మరియు రివ్యూల కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.